హాయ్ మ్యామ్, హాయ్ సార్. లైక్ ఈవెంట్కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఈవెంట్ గురించి? లైక్ ఈ అమృతన్ కల్చరల్ ట్రస్ట్ ఏదైతే ఉందో, ఈ 3 years ఫ్రమ్ ద పాస్ట్ 3 years మేము నాట్య తోరణం చేస్తూనే ఉన్నాం. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈవెంట్ గురించి? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఎందుకంటే ఇన్ని డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయని మాకు కూడా ఐడియా లేదు యాక్చువల్గా. సో ఇక్కడికి రావడం వల్ల మేము ఫస్ట్ 3 years నుంచి వస్తూనే ఉన్నాము. ప్రతి ఇయర్ ఒక కొత్త ఫామ్ తెలుసుకుంటున్నాం అనమాట. జగల్బందీ సంథింగ్ లైక్ విచ్ ఐ కేమ్ టు నో ఓన్లీ టుడే. అండ్ సో ఇవి కొన్ని ఫామ్స్ అనేది చాలా ఇదిగా ఉంటుంది. మా పిల్లల్ని కూడా తీసుకొస్తున్నాము, ఎందుకంటే సో దట్ దే కెన్ యాక్చువల్లీ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద డ్యాన్స్. అంటే అన్ని ఆర్ట్ ఫామ్స్ ఒక్కసారి ఒకే స్టేజ్ మీద చూడటం అనేది ఒక అదృష్టం అనే చెప్పాలి. సో నాకు డ్యాన్స్ చూడటం అనేది కొత్త ఏమీ కాదు, బికాస్ యాజ్ ఐ సెడ్ మై డాటర్ ఈస్ పర్ఫార్మింగ్. సో షీఈస్ పర్ఫార్మింగ్ ఫ్రమ్ పాస్ట్ 10-12 years. సో షీఈస్ ఇన్ కూచిపూడి. కానీ ఆ కూచిపూడితో పాటు భరతనాట్యం, మోహినియాట్టం, ఒడిస్సీ ఇవన్నీ చూసే ఒక ప్లాట్ఫామ్ ఉండటం అనేది మాత్రం ఇట్ ఇస్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇట్ వాజ్ లైక్ ఎ బ్లెస్సింగ్. యూనో బ్లెస్సింగ్స్ నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో కానీ, సృష్టిలో కానీ, విశ్వంలో కానీ బ్లెస్సింగ్ని మించింది ఏది లేదు. సో మనం డాన్స్ చూస్తున్నంతసేపు అది ఫీల్ అవ్వగలము. అంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క మూవ్లో కానీ, ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్లో కానీ మనం ఆ ఫీల్ని మనం తెచ్చుకోగలము. So I've heard that Amrita Cultural Trust is being conducting this event since last 2 years. And this year I've seen this Perinatyam, which I've attended many events like I've said before, but నేను ముందు ఎప్పుడు Perinatyam I've never seen ఎవరు కండక్ట్ చేయట్లేదు. That was something unique here. I find it unique. I mean promoting the culture which is abolishing. And one more thing, I can see some of the dancers, they may not be earlier program, but this program they are newcomers. Okay, youngsters. Okay, so we are encouraging those people. The encouragement, motivation for all those youngsters, okay, you get it here. So it's a good thing. All of us, like it's our new journey, you know, Amrita Cultural Trust. I really want to appreciate their effort they put for all the young artists and all. This Natya Thoranam, not only 2023, it has to continue forever. It should cross us 100 years. Arrangements, everything is done in a very, very professional way. The participant as well as the volunteers are doing the excellent services. I wish and pray God Natya Thoranam will be a permanent in nature to create this type of programs in the near future.